జై సద్గురు మహారాజుకు జై. మా గురుదేవుడైన గురుచరణ సేవాలీలు జేసీఓబ్లేసార్య సద్గురు మహారాజుకు జై. గురు శిష్యోభయ లక్షణము 251. మలయాద్రి చంత చెంచులకిలా చందన బూరుగములే ఇందనమట మిక్కిలి గలుగబట్టి ఎట్లనే చులకన సుమీ ఇంట గలుగు సూరీభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివిచే తెలసితే తెలియజేసును బోధ సూరీభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు. శిష్య, హిమాలయ పర్వతముల దగ్గరయుండు పల్లెలలో కాపురము చేయు కోయవాళ్ళు, ఎరుకల వాళ్ళు, చెంచు వాళ్ళు మొదలగు కొండ జాతుల వారు ఆ అరణ్యములో మంచి గంధపు చెట్లు విశేషముగా ఉండుట వలన వాటి విలువ తెలియక వంటక కట్టెలుగా వాడుచుందురు. అటులనే స్వచ్ఛందమైన పరిపూర్ణ బోధ కలిగిన గురువు తన ఇంటనే ఉన్నను లేదా తన గ్రామమందే ఉన్నను అతని దగ్గర ఉన్న విద్య విలువ తెలుసుకొనలేక వానిని సులకనగా ఏమీ తెలియని వానిగా భావించుచుంది. కషాయ వస్త్రములు ధరించి కమండలము చేత పట్టుకొని ఎక్కడో దూరముగా నుండి వచ్చిన వానిని మాత్రము ఎంతో స్తుతించి గౌరవించి పూజించుచుంది. గురువు అనగా ఎట్టివాడో, ఆయన తెలిపేడి బోధ అనగా ఎట్టిదో తెలియని వారికి గురువు గొప్పతనము తెలియబడక ఆ బోధ ఎట్టిదో గోచరించక ఉండును. అట్లుగాక విశిక్షణము కలిగిన తెలివితో తాను తరించేడి బోధ ఏదిగా ఉన్నదో తెలుసుకొని అట్టి గురువును సేవలు చేసి వారి కరుణకు పాత్రులై ఈ పరిపూర్ణ బోధను పొందగలిగిన ఎడల తన జన్మ సార్థకమని తలంచవలెను. జై సద్గురు మహారాజుకు జై.